అమెరికాలో 8 ఏళ్ల క్రితం హత్యకు గురైన ఏపీకి చెందిన మహిళ నర్రా శశికళ ఆమె కుమారుడి హత్య కేసులో ట్విస్ట్ వెలుగు చూసింది. శశికళ భర్తతో కలిసి పనిచేసే నజీర్ హమీదే అసలు హంతకుడని తాజాగా గుర్తించారు. ఇక హమీద్ ల్యాప్టాపే అతన్ని పట్టించింది. బాపట్ల జిల్లా తిమ్మరాజుపాలెం గ్రామానికి చెందిన నర్రా హనుమంతరావు కాగ్నిజెంట్లో పనిచేస్తూ న్యూజెర్సీలో భార్య శశికళ, కుమారుడు అనీష్ సాయితో కలిసి నివసించేవారు. 2017 మార్చి 23న శశికళ, అనీష్ హత్యకు గురయ్యారు. పోలీసులు తొలుత భర్తనే అనుమానించారు, కానీ ఆధారాలు లేకపోవడంతో విడిచిపెట్టారు. అయితే హత్య జరిగిన ప్రదేశంలో వేరొకరి రక్తం డిఎన్ఏను అధికారులు కనిపెట్టారు. దర్యాప్తు క్రమంలో హనుమంతరావుకు కాగ్నిజెంట్ తోటి ఉద్యోగి నజీర్ హమీర్కు భేదాభిప్రాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక హత్య జరిగిన 6 నెలల తర్వాత హమీద్ అమెరికా వదిలి భారత్కు వచ్చేశాడు. ఇక అప్పటి నుంచి ఇక్కడే నివసిస్తూ కాగ్నిజెంట్లో ఉద్యోగం కొనసాగిస్తున్నాడు. హత్య కేసులో విచారించేందుకు హమీద్ డిఎన్ఏ నమూనా సేకరించడానికి అమెరికా అధికారులు భారత్ అధికారులను సంప్రదించారు, కానీ హమీద్ నిరాకరించారు. అయితే అతని ల్యాప్టాప్ నుంచి డిఎన్ఏ నమూనా సేకరించడానికి 2024లో కోర్టు నుంచి అనుమతి పొంది హమీద్ ల్యాప్టాప్ను పంపాలని కాగ్నిజెంట్ను కోరారు. ఇక ల్యాప్టాప్ ఆధారంగా హమీద్ డిఎన్ఏను హత్య ప్రదేశంలో కనుగొన్న నెత్తుటి నమూనాలను సరిపోల్చారు. ఆ గుర్తు తెలియని రక్తం నమూనాను హమీద్దేనని గుర్తించారు. దీంతో తాజాగా అతనిపై కేసు నమోదు చేశారు. విచారణ కోసం హమీద్ను తిరిగి అమెరికా తీసుకుని వెళ్లేందుకు పోలీసు అధికారులు ప్రయత్నిస్తున్నారు.